ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి సయోధ్య కుదిరింది. బందీలను విడుదల చేయడానికి ఇరు వర్గాల మధ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డుగా మారిన చిక్కులను మధ్యవర్తులు తొలగించినట్లు పేర్కొంది. ఇవాళ కేబినెట్ సమావేశం అనంతరం ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సమావేశమవుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. కేబినెట్ ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే ఆదివారం నుంచి ఇది అమలు కావచ్చని తెలుస్తోంది. బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. తర్వాత పూర్తి స్థాయిలో యుద్దాన్ని ముగించేందుకు నిబంధనలు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఒప్పందం విషయమై ఇప్పటికే బందీల కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేయడంతో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 46,000 మందికి పైగానే పాలస్తీన్లు మృతి చెందారు.